ఓ ఓ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. యదస్తి తత్ సత్యం అని రాత్రి చూసినప్పుడు ఒక పెద్ద భేదాన్ని మనం చూచాం. ఉన్నది ఉన్నదే కానీ సత్యంగా ఉన్నది కాదు. ఏది సత్యంగా ఉన్నది అని అన్నప్పుడు దేశతః కాలతః వస్తుతః పరిచ్ఛిన్నం కాకుండా ఏదైతే ఉంటుందో అటువంటిది అనంతమైనటువంటిది, కాలాతీతంగా ఉండేటువంటిది సత్యం. అది ఆత్మ. ఆత్మ యొక్క కాలాతీత స్థితి సత్. ఆత్మ యొక్క జ్ఞానస్వరూపం చిత్. కాబట్టి సత్ అయినటువంటి చిత్ అయినటువంటి ఆత్మ ఆనంద స్వరూపమే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదని సచ్చిదానంద పరిమళ పరిభోగ సచ్చిదానంద. ఇక్కడ ఈరోజు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ సాయంత్రం మీకు భక్తి తర్వాత శ్లోకాల్లో వస్తుంది, కానీ కొద్ది జాగ్రత్తగా పట్టించుకోవాలి ఈరోజు అద్వైత సిద్ధాంతాన్ని. అభేదం సత్యం, అభేదం సత్యం, భేదం మిథ్య, అనేకం మిథ్య, ఏకం సత్యం. బాగా ఏకం సత్ విప్ర బహుదా వదంతి కదా. ఇక్కడే వస్తుంది యాతనంతా. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. నాయన ఇదం అగ్రే అంటే సృష్టి ప్రాక్, ఈ సృష్టి జరగకముందు సదేవ ఆసీత్, సత్యం ఏదైతే ఉందో అది ఉండింది. సత్ ఏవ అదే, ఇంక రెండవ వస్తువు లేదు అని అర్థం. కాబట్టి ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మము ఏదో, ఈ జగత్తుకు అధిష్టానమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదో అది ఒక్కటే ఉండింది, అది సత్. ఇప్పుడు సత్ అంటే మనకు తెలుసు కాలాతీత స్థితి. ఎందుకని? సృష్టి జరగక ముందు కాలం కూడా లేదు, దేశం కూడా లేదు. ప్రదేశము కాలము ఉంటే సృష్టి ఉన్నట్లే. ఇక్కడ అన్ని మతాలు పప్పులో కాలేసింది. అర్థమవుతుంది? అన్ని మతాలు నా ఉద్దేశం మన సంస్కృతిలో కూడాను, వేదాన్ని విశ్వసించేటువంటి సంప్రదాయాల్లో కూడాను విశిష్టాద్వైత, ద్వైత, శుద్ధాద్వైత, భావాద్వైత ఇవన్నీ పప్పులో కాలేసింది అక్కడే. కనుక ఒక్క అద్వైతమే. అలా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదా. ఉన్నాయి కనుక వాటితో కంపేర్ చేసి అద్వైతం అనాల్సి వస్తుందే కానీ వేదాంత నిర్ణయం, వేదాంత సిద్ధాంతం అంతే, ఇంకే లేదు. ఉపనిషత్తుల యొక్క నిర్ణయం. అద్వైతం అనేది పక్కగా ఏదో లేదు, ఉపనిషత్తులు ప్రబోధించేదే అద్వైతం అంతే, ఇంకే లేదు. అది అర్థం కాకపోతే రకరకాలైనవి పుట్టుకొస్తూ ఉంటాయి. కనుక అక్కడ కూర్చొని ఆ లోకంలో కూర్చొని చేశాడు, ఈ లోకంలో కూర్చొని చేశాడు అని అన్నప్పుడు సృష్టి, ఆ లోకం ఒకటి ఉందని అర్థం. ఆ లోకం ఎప్పుడు పుట్టిందో అది చెప్పాలి మొదట. ఇది చాలా పెద్ద సమస్య, ఇన్ఫినిట్ రిగ్రెస్. అది పూడికది లేనటువంటి అగాధంలో పడిపోయినట్టు అయిపోతుంది. కనుక ఎప్పుడైతే క్లియర్గా ఉంది చూడండి, సదేవ సౌమ్య, సత్ ఏవ సౌమ్య నాయన సదేవ, ఆ సత్పదార్థం ఒకటే ఉండింది. ఎప్పుడు? ఇదం అగ్రే సృష్టి ప్రాక్, బిఫోర్ క్రియేషన్. ఈ సృష్టి జరగక ముందు అది ఒక్కటే ఉండింది. అందుకని ఏకమేవ అద్వితీయం, ఏకం అది ఒక్కటే, అది ఒక్కటే. ఎప్పుడైతే ఒకే వస్తువు ఉందో సృష్టికి ముందు, ఏది వచ్చినా దాని నుండి రావాల్సిందే కానీ మరొక దాని నుంచి రావడానికి రెండో వస్తువు లేదు. కనుక ఏదైతే ఉందో దాని నుండే వచ్చినప్పుడు
ఆ వచ్చింది ఏదో అదే అయ్యి ఉండాలి, కానీ రెండవది అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని రెండవ వస్తువు లేదు. లాజికల్గా అర్థం చేసుకోండి, తార్కికంగా. కాబట్టి ఆ ఏకమే ఉండాలి. విచిత్రం ఏంటంటే ఏకం సత్ విప్రా బహుధావదంతి అని ఋగ్వేదంలో చెప్తూ ఉంటే, చాందోగ్యంకి వచ్చేటప్పటికి దీన్నే కొద్ది ట్విస్ట్ చేసి మహర్షి ఏకం ఏవ అద్వితీయం అది పడిపోయింది. ఇక్కడ ఏకం సత్, ఉన్న సత్యం ఒక్కటే. విప్రా బహుధావదంతి విప్రాహ, కాబట్టి దాని విషయం తెలిసిన వాళ్ళు వేద పఠత విప్రాహ, కాబట్టి వేదం తెలిసినటువంటి వాళ్ళు దాన్ని అనేక విధాలుగా చెప్తూ ఉన్నారు. బహుదా వదంతి అని ఋగ్వేదంలో చెబితే, అదే చాందోగ్యంకి వచ్చేటప్పటికి ఆ ఏకం అనేది దాన్ని పక్కకి పెట్టి సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అద్వితీయం అంటే రెండు కానిది. రెండు కానిది ఏంటి? మూడా? ఏకమే కదా. మరి అన్నాడు కదా ఏకమని. ఏకం ఏవ అద్వితీయం, ఏకం ఏవ అద్వితీయం, ఒకటి రెండు కానిది. చాలా ఇంపార్టెంట్. ఈ ఏకం అనేటువంటి పదం, ఏకం అనేది ఒక అంకె, అవునా? 1. ఈ 1 అనేది ఏదో ఇది ఒక నంబర్, అంకె, బట్ ఇట్ ఈస్ ఎ ఇండెఫినిట్ నంబర్. బాగా చూస్తే 1 ఈజ్ అన్ ఇండెఫినిట్ నంబర్, అనిశ్చితమైనటువంటి అంకె. నిశ్చయం చేయలేము ఏకమని. ఎక్కడైనా సరే ఏకమని కానీ అంటే వెంటనే డౌట్ వస్తుంది, వెంటనే డౌట్ వస్తుంది. నాకు రాలేదు స్వామీజీ, తమరికి అంత ఆలోచన లేదులేండి, ఉంటే వస్తుంది. ఎవరికైనా రాకపోతే ఆ ఆలోచన పరిధి తక్కువ, అంతే తప్ప ఏకం అనగానే వెంటనే డౌట్ వచ్చి కూర్చుంటుంది. కారణం ఏంటో తెలుసా? ఏకం అని ఎప్పుడైతే అన్నావో, ఏదో అను చూద్దాం, నువ్వు ఏది ఏకమైనా దాని అది రెండు అవుతాయి. ఈ విశ్వం అన్నావనుకో, స్వామి జగత్తంతా ఒకటి కాదు సార్, జగత్తులో గోళాలు చాలా ఉన్నాయి, గ్రహాలు చాలా ఉన్నాయి. చూసావా? గెలాక్సీస్ ఆర్ మెనీ, శాటిలైట్స్ ఆర్ మెనీ. స్వామీజీ ఆ గోళం ఏంటి? సౌరమండలం, అది ఒకటి. పోనీ అట్లనే అనుకుందాం, కుదరదు. ఎందుకని? ఆ సౌరమండలంలోనే మళ్ళీ ఆలోచిస్తే అనేక గోళాలు కనపడుతున్నాయి మళ్ళీ. పోనీ మనం ఉన్న మిగతా విషయం మనకు అనవసరం, భూగోళం వల్ల తీసుకుంటాం. మంది భూగోళం అని అన్నారనుకోండి, కుదరదు. ఈ భూగోళంలోని అనేక ఖండాలు ఉన్నాయి, అందువల్ల మనది ఆసియా ఖండం, సాక్ సమిట్. అర్థమవుతుంది ఇప్పుడు? ఈ ఆసియా ఖండం ఒకటేనా అనడానికి లేదు. ఎందుకని? అన్నావనుకో వెంటనే ఈ ఆసియా ఖండంలో దేశాలు ఎన్ని అంటాను నేను, అనేకం. పోనీ ఇతరుల విషయం ఎందుకండి, మన దేశం మేరా భారత్, సరే సరే కానివ్వండి, ఏమైంది కదా, అది ఒకటి, మన దేశం ఒకటి అని చెబితే రాష్ట్రాలు సార్ అనేక, ఆ ఉన్నాయి చాలకుండా ఇంకా చీల్చాలని కూడా ఉన్నాయి కదా. ఇంకా ఎన్నెన్ని అవుతాయో, ఎట్టెట్ట పోతాయో, ఎప్పుడెప్పుడు అవుతాయో, పోతానే ఉంటాయి. పోనీ రాష్ట్రం, మన రాష్ట్రం వరకు ఒకటి, జిల్లాలు అనేకం. జిల్లా ఒకటి, రంగారెడ్డి జిల్లా, కుదరదు సార్. జిల్లాలో నగరాలు అనేకం, పట్టణాలు అనేకం.